హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారని కోరుకుంటున్నాను. నేను ఒక గుడ్ న్యూస్ అయితే మీకు చెప్తాను. మీ అందరికీ కూడా చాలా సంవత్సరాలు బట్టి, చాలా నెలలు బట్టి మీ అందరూ కూడా ఫీ రీఎంబర్స్మెంట్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఎన్నో కాలేజ్ మేనేజ్మెంట్స్ అయితే బయట ప్రెజర్ పెడుతున్నారు. సిచ్యువేషన్ మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామందికి ఫీజు కడితే కానీ మేము సర్టిఫికేట్లు ఇవ్వమని, ఫీజు కడితే కానీ మేము మీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయమని అలా చాలా ప్రెజర్ అయితే పెడుతున్నారు మన స్టూడెంట్స్ అందరికీ కూడా. అయితే దీని మీద స్టూడెంట్ ఫెడరేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్ఎఫ్ఐ కానీ లేదంటే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్, సో వీళ్ళందరూ కూడా ధర్నాలు కూడా చేస్తున్నారు బయట మనం చూసుకున్నట్టయితే. అండ్ మన పేరెంట్స్ కూడా చాలామంది బయట సోషల్ మీడియాలో అంటూ చాలా వాటిల్లో మాట్లాడుతున్నారు. సో దీనికోసం గవర్నమెంట్ ఒక నిర్ణయం అయితే తీసుకుంది. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఉంచడం వలన. అండ్ అంతేకాదు, ఇప్పుడు మీకు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, మనకు యాక్చువల్ చెప్పాలంటే ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. అండ్ వసతి దీవెన అనేవాళ్ళు మీకు గుర్తుందో లేదు, దాన్ని మనం మెయింటెనెన్స్ ఫీజు అంటాం, దాన్ని ఎంటీఎఫ్ అంటారు. అండ్ ఆర్టీఎఫ్ అంటే ఫీ రియంబర్స్మెంట్, అది డైరెక్ట్గా కాలేజీకి కడతాం, దాన్ని ట్యూషన్ ఫీజు అని కూడా మనం చెప్తాము. సో ఎప్పటి నుంచో మనకి ఆర్టీఎఫ్ పడుతుంది, అంటే ఫీ రియంబర్స్మెంట్ పడుతుంది, కానీ ఎంటీఎఫ్ పడట్లేదు. అంటే మనకి హాస్టల్స్ కానీ, ఇప్పుడు చాలామంది మనలాంటి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మనలాంటి అందరికీ కూడా ఎంటీఎఫ్ అని చెప్పి హాస్టల్స్ కానీ లేదంటే మన స్టేషనరీ కానీ చాలా అమౌంట్ అయితే రావాలని చెప్పి ఎప్పటి నుంచో మనకు ఉంది. ఇది గవర్నమెంట్ అంటే లాస్ట్ టైం గవర్నమెంట్ అయితే వసతి దీవెన స్టార్టింగ్లో వేశారు, అప్పటి నుంచి వేయడం మానేశారు. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ అమౌంట్, అండ్ ఇప్పుడు ఎవరైతే ఆర్టీఎఫ్ ఎవరైతే ఉన్నారో ఫీజు రియంబర్స్మెంట్ బ్యాలెన్స్ అని చెప్పి వీళ్ళు మొత్తం 4,200 కోట్ల రూపాయల వరకు బకాయిలు అయితే ఉన్నాయి. ఈ అమౌంట్ మొత్తాన్ని ఖచ్చితంగా మేము విడుదల చేస్తాము, విడతల వారీగా మేము మొత్తం అమౌంట్ రిలీజ్ చేస్తామని చెప్పి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయితే చెప్పారండి. సో ఆ న్యూస్ ఆర్టికల్ నవంబర్ 21వ తేదీన న్యూస్ ఆర్టికల్ వచ్చింది. మీరు కావాలంటే ఈనాడు పేపర్లో చూడొచ్చు. సో ఆ న్యూస్ ఆర్టికల్ నేను వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను, వెతికాను బట్ నాకు దొరకలేదు. అంటే మన యూట్యూబ్ పోస్ట్ అయితే వేస్తాను ఆ న్యూస్ పేపర్ కేవలం నేను ఎతికి. సో వీడియో వచ్చేసరికి ఆ న్యూస్ పేపర్ నాకు దొరికినట్టయితే ఖచ్చితంగా పెడతాను. సో అయితే ఇప్పుడు విషయం వచ్చేసరికి ఎవరెవరికి ఏ విడతల అమౌంట్ అయితే పడతాయి, ఆ 4,200 కోట్లు అని చెప్పాను కదా, దాంట్లో ఎవరెవరికి ఎన్ని విడతలు బ్యాలెన్స్ ఉంది అనేది చెప్పినట్టయితే, ఫస్ట్ 2023-24 ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి మనకు రావాల్సిన 3 ఇన్స్టాల్మెంట్స్ ఖచ్చితంగా పడతాయండి. అండ్ అప్పుడు మనకి రావాల్సిన వసతి దీవెన అంటే సంవత్సరానికి 20,000 రూపాయలు అనేవి వసతి దీవెన డబ్బులు అనేవి పడతాయి. మెయింటెనెన్స్ ఫీజు ఆ అమౌంట్ కూడా పడతాయి అని చెప్పారు. అండ్ అంతేకాదు, తర్వాత సంవత్సరం 2024-25 ఈ సంవత్సరానికి సంబంధించిన ఎవరికైతే ఇంకా బ్యాలెన్స్ ఉందో, ఫైనల్ ఇయర్ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఈ సంవత్సరమే పాస్ అవుట్ అయ్యి వెళ్ళిపోయిన స్టూడెంట్స్, వాళ్ళకు 24-25 ఈ సంవత్సరానికి, ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన డబ్బులు అయితే బకాయిలు రిలీజ్ మొత్తం అయిపోయాయి, బకాయిలు క్లియర్ అయిపోయాయి. మిగిలిన విద్యార్థులు ఉన్నారు కదా, వాళ్ళకైతే డబ్బులు పడలేదండి. సో మీరు అది సరిగ్గా అర్థం చేసుకోవాలి. పాస్ అవుట్ అయ్యి వెళ్ళిపోయిన స్టూడెంట్స్కి అయితే ఈ సంవత్సరానికి సంబంధించిన ఎలాంటి, అంటే వాళ్ళు ఫైనల్ ఇయర్ ఏదైతే చదివారో ఆ సంవత్సరానికి సంబంధించిన ఎలాంటి బకాయిలు అయితే లేవు, మొత్తం అందరికీ కూడా రిలీజ్ అయిపోయాయి. 2023-24 ఈ సంవత్సరానికి సంబంధించిన 3 విడతలు అయితే బ్యాలెన్స్ మాత్రమే ఉన్నాయి, పాస్అవుట్స్ క్యాండిడేట్స్కి మాత్రమే నేను చెప్తున్నా. అండ్ మిగిలిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఇంకా ఈ సంవత్సరం ఎవరైతే బీటెక్, డిగ్రీ ఆర్ ఎనీ డిప్లొమా చదివినట్టయితే, అంటే జాయిన్ అయినట్టయితే వాళ్ళకి కూడా ఇప్పుడు మళ్ళీ త్వరలో డబ్బులు అయితే పడతాయని చెప్పి, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా డబ్బులు అయితే పడతాయని చెప్పి మనకి గవర్నమెంట్ ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. సో మొత్తం డబ్బులు ఎప్పుడు పడతాయి అంటే విడతల వారీగా త్వరలో పడతాయని చెప్పి ఆర్టికల్ అయితే వచ్చింది మనకి. సో దానిపైన మరింత ఏదైనా అప్డేట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్లో పెడతాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా. యూస్ఫుల్ అయినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మీరు ఏ విద్యా సంవత్సరం డబ్బుల గురించి వెయిట్ చేస్తున్నారో కూడా కింద కమెంట్స్లో తెలియజేయండి. అండ్ త్వరలోనే పడతాయని చెప్పి గవర్నమెంట్ నుంచి మనకు అప్డేట్ వచ్చింది. సో ఖచ్చితంగా పడతాయి. సో విద్యార్థులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని నేనైతే మన ఛానల్ ద్వారా చెప్తున్నానండి. సో నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అనిపించినట్లయితే ఖచ్చితంగా మన వీడియోని 10 మందికి షేర్ చేయండి. సో నేను ఇంకేదైనా తప్పుగా మాట్లాడినట్టయితే నన్ను క్షమించండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. జై హింద్.